ఎస్బీఐ జూనియర్ అసోసియేట్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొదటిసారి ఈ ఎగ్జామినేషన్స్‌కి అప్లై చేసేటువంటి స్టూడెంట్స్‌కి ఎలా అప్లై చేసుకోవాలో ఆన్‌లైన్‌లో డీటెయిల్డ్‌గా ఈ వీడియోలో చూద్దాం. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అప్లై చేసుకునే పద్ధతంతా కూడా మనకి ఇందులో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాన్ని చూసిన తర్వాత మీరు అప్లై చేసుకోండి. అయితే దీనికి అప్లై చేసుకోవటానికి మనకి 17థ్ డిసెంబర్ నుంచి 7థ్ జాన్యువరి మధ్యలోనే మీరు అప్లై చేసుకోవాలి. పేమెంట్ ఆఫ్ ఫీజ్ కూడా అదే టైంలో చేయాల్సి ఉంటుంది. అయితే అప్లై చేసుకోవడానికంటే ముందు కొన్ని డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్ అది డైమెన్షన్స్ 200 పిక్సెల్స్ బై 230 పిక్సెల్స్ ఉండాలి. 4.5 సెంటీమీటర్స్ బై 3.5 సెంటీమీటర్స్. ఫైల్ సైజు అది 20 కేబీ, 50 కేబీ మధ్యలోనే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం తీసుకోదు. తక్కువ ఉంటే కూడా క్లారిటీ ఉండదు. సో కాబట్టి ఆ సైజు ఆ రెండిటి మధ్యలోనే ఉండేలాగా చూడండి. సిగ్నేచర్ కూడా వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్‌తోని సిగ్నేచర్ పెట్టండి. అది ఆ సైజ్ కూడా మీకు జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్‌లో ఉండాలి ఆ టైపు. డైమెన్షన్స్ వచ్చేసి 140/60 పిక్సెల్స్ ఉండాలి. ఫైల్ సైజు 10 కేబీ, 20 కేబీ మధ్యలో ఉండాల్సి ఉంటుంది. తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ చూడండి. మీరు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ తీసుకోవాలంటే జేపీజీ ఫార్మాట్‌లో ఉంటుందది. ఆర్ జేపీఈజీ ఫార్మాట్‌లో మీరు టైప్‌లో తీసుకోవచ్చు. తర్వాత డైమెన్షన్స్ వచ్చేసి 240/240 పిక్సెల్స్ ఉండాలి. ఫైల్ సైజ్ వచ్చేసి 20 కేబీ, 50 కేబీ మధ్యలో ఉండాలి. దాంతో పాటుగా మీరు ఒక హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డిక్లరేషన్ అనేది మీకు నోటిఫికేషన్‌లో 9థ్ పేజ్‌లో కనిపిస్తుంది చూడండి. అది ఎనెక్సర్ 2లో ఉంటుందది. అది పైనే కనిపిస్తా ఉంటుంది. ఆ పేజ్ పైనే వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్‌తోని మీరు ఆ డిక్లరేషన్ చేత్తోని రాయండి. అదెట్లా ఉండాలంటే 800/400 పిక్సెల్స్ డైమెన్షన్స్ ఉండాలి. 10 సెంటీమీటర్స్ బై 5 సెంటీమీటర్స్ హైట్ ఉండేలాగా చూసుకోండి. ఫైల్ సైజ్ వచ్చేసి 50 కేబీ, 100 కేబీ మధ్యలో ఉండాలి. దీంతో పాటు ఎవరైతే ఎస్‌బీఐ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఉందో, ఎవరైతే అప్రెంటిస్‌షిప్ చేశారో ఇంతకుముందు నోటిఫికేషన్ ఎస్‌బీఐ ఇచ్చింది. అది చేసుకున్న వాళ్ళు, చేసి ఉన్నవాళ్ళు దానికి ఎవరికైతే ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉందో, ఆ డాక్యుమెంట్‌ని కూడా పీడీఎఫ్ ఫార్మాట్‌లో మీరు దాన్ని అప్‌లోడ్ చేయండి. దాన్ని ఏ4 సైజ్‌లో ఉండాలి ఆ డాక్యుమెంట్. అండ్ ఫైల్ సైజ్ వచ్చేసి 500 కేబీ వరకు మాత్రమే ఉండాలి. నాట్ మోర్ థాన్ 500 కేబీ అట్లా ఉండేలాగా చూసుకోండి. ఇవన్నీ ముందుగా దగ్గర పెట్టుకోండి. దీంతో పాటుగా మీరు అప్లై చేసేటప్పుడు మిస్టేక్స్ ఏమి లేకుండా మీ 10థ్ క్లాస్ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకోండి. గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకోండి మీరు అప్లై చేసేటప్పుడు. ఎందుకంటే డేట్స్ కరెక్ట్‌గా మీరు మెన్షన్ చేసుకోవడానికి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. 10థ్ క్లాస్‌లో ఎలాగైతే ఉందో మీ నేము అదే విధంగా ఉండేలాగా చూసుకోండి. అదే విధంగా మీరు ఐడీ ఏదైతే ఇస్తున్నారో ఆధార్ కార్డ్ గాని, ఇంకోటి గాని అది దగ్గర పెట్టుకోండి. ఐడీ నంబర్ కూడా దాంతో పాటుగా ఇవ్వాల్సి ఉంటుంది. సో, మీ ఈ ఎగ్జామినేషన్ కోసం మీరు ప్రిపేర్ అవ్వడం కోసం మీ యూజ్‌ఫుల్ మెటీరియల్ అంతా కూడా మా టెలిగ్రామ్ ఛానెల్‌లో మేము అప్‌లోడ్ చేస్తా ఉన్నాము. ఎవ్రీడే మెటీరియల్ మీకు అప్‌లోడ్ చేస్తాము. మీరు ఆ టెలిగ్రామ్ ఛానెల్ రేస్ ఫర్ జాబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా సరే ఆ ఛానెల్ చూస్తారు. అదే విధంగా ఈ ఎగ్జామినేషన్ కోసం మీరు ఫ్రీ ఆన్‌లైన్ టెస్ట్‌లు కూడా రాసుకోవడానికి రేస్ ఆన్‌లైన్ టెస్ట్‌లు ప్రొవైడ్ చేస్తుంది. రేస్ ఫర్ జాబ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి మీరు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి గాని, యాప్ స్టోర్ నుంచి కానీ చేసుకుంటే ఎవ్రీడే మీరు అందులో ఆన్‌లైన్ టెస్ట్‌లు ఫ్రీగా రాసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ రేసు ఎగ్జామినేషన్ కోసం బోత్ ఆఫ్‌లైన్ అండ్ ఆన్‌లైన్ బ్యాచెస్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఆఫ్‌లైన్ బ్యాచెస్ హైదరాబాద్‌లో ఉన్నటువంటి అన్ని బ్రాంచెస్‌లో ఎవ్రీ మండే స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా ఆన్‌లైన్ బ్యాచెస్ కోసం రికార్డెడ్ వీడియో కోర్సెస్ అవైలబుల్ ఉంది. దాంతో పాటుగా ఎక్స్‌క్లూజివ్‌గా ఎస్‌బీఐ జూనియర్ అసోసియేట్స్ కోసం లైవ్ ఆన్‌లైన్ బ్యాచ్ ఒకటి మేము కండక్ట్ చేస్తున్నాం. అది 20థ్ డిసెంబర్‌న స్టార్ట్ అవుతుంది. లైవ్ క్లాస్ విత్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఫ్యాకల్టీ ఇంటరాక్షన్. ఒకవేళ క్లాస్ మిస్ అయితే మాత్రం లైవ్ క్లాస్ అటెండ్ అవ్వలేకపోతే మీరు దానికి వీడియో క్లాస్ అనేది కన్వర్ట్ అవుతుంది. రికార్డెడ్ వీడియో. దాన్ని కూడా మీరు చూసుకోవచ్చు. ఇది ప్రిలిమ్స్, మెయిన్స్ రెండిటికి ఉపయోగపడేది. ఆల్ సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. అండ్ బైలింగ్వల్‌లో ఉంటుంది. ఇంగ్లీషు, తెలుగు రెండిట్లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మెటీరియల్ కూడా మీకు పీడీఎఫ్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేస్తారు మీకు ప్రాక్టీస్ కోసం. సో, ఇది యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇక అదేవిధంగా రేసు ద బెస్ట్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తుంది. బ్యాంకింగ్‌కి, ఎస్ఎస్‌సికి, రైల్వేస్‌కి విడివిడిగా దీంట్లో ఫౌండేషన్ బుక్స్, ప్రాక్టీస్ బుక్స్ ఉంటుంది. మీకు ఎవరైతే ఫిజికల్ బుక్స్ కావాలనుకుంటే మాత్రం మీరు ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. సో, 9640999900 కాంటాక్ట్ చేస్తే కొరియర్‌లో మీకు పంపించడం జరుగుతుంది. దాని అమౌంట్ కూడా అక్కడ మెన్షన్ చేశారు. సో, లైవ్ ఆన్‌లైన్ బ్యాచ్ తీసుకున్న వాళ్ళకి కానీ, ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ ఈ బుక్స్ చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్‌కి ఎలా అప్లై చేయాలన్నది మనం ఇప్పుడు డీటెయిల్‌గా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మీరు sbi.co.in వెబ్‌సైట్‌కి వెళ్ళండి. సో, ఆ వెబ్‌సైట్‌కెళ్ళిన తర్వాత మీకు ఆ వెబ్‌సైట్‌లో మీకిక్కడ కెరియర్స్ అని కనిపిస్తుంది. రైట్ సైడ్ టాప్ కార్నర్‌లో అది క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ కనిపిస్తుంది రైట్ సైడ్‌న. ఆ లేటెస్ట్ నోటిఫికేషన్‌లో మొదటిది తీసుకోండి. ఆహ్, ఇక్కడ మీకు అడ్వర్టైజ్‌మెంట్ కనిపిస్తుంది. అదేవిధంగా అప్లై ఆన్‌లైన్ కూడా కనిపిస్తుంది. అప్లై ఆన్‌లైన్ క్లిక్ చేయండి. మీరు ఈ విండో ఓపెన్ అవుతుంది. అప్లై చేసుకోవటానికి. మీరు చూడండి డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుందనే డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి.
న్యూ రిజిస్ట్రేషన్ అయితే మాత్రం మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు లాగిన్ పాస్వర్డ్, రిజిస్ట్రేషన్ నంబరు, పాస్వర్డ్ వస్తాయి. అది సేవ్ చేసి పెట్టుకోండి. తర్వాత మీరు దాంట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే, మళ్ళా లాగిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. సో, ముందుగా రిజిస్ట్రేషన్ కోసం కాబట్టి మనం దీన్ని క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన తర్వాత ముందుగా మొత్తం మీరు అప్లై చేసే ప్రాసెస్ ఏంటి ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఫస్ట్ పేజ్‌లో ముందు బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సెకండ్ స్టెప్‌లో మీ ఫోటో అండ్ సిగ్నేచర్ ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టుకుని దాన్ని అప్లోడ్ చేయాలి. థర్డ్ స్టెప్‌లో మీరు డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్ అని ఇక్కడ అందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫోర్త్ స్టెప్‌లో మీరు ఏదైతే మెన్షన్ చేశారో డీటెయిల్స్ అన్ని కూడా మీకు ప్రివ్యూ కనిపిస్తుంది. మీ అప్లికేషన్ ఫార్మ్ ప్రివ్యూ కనిపిస్తుంది. తర్వాత ఫిఫ్త్ ఫేజ్‌లో మీరు ఇంకొన్ని అప్లోడ్ చేయాల్సి ఉంది. థంబ్ ఇంప్రెషన్ ఒకటి, తర్వాత మీ హ్యాండ్ రిటన్ ఒకటి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫైనల్ స్టెప్ వచ్చేసి పేమెంట్ చేయాలి. ఈ 6 స్టెప్స్‌లో మీరు ఈ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ముందుగా ఇది ఈ మొదట బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం. నేను మీకోసం చెప్పడం కోసం ఒక ఇన్ఫర్మేషన్ నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. విచ్ ఈస్ నాట్ రియల్. అంటే నాకు ఎలిజిబిలిటీ లేదు కాబట్టి ఒక ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి. ముందుగా మీ ఫస్ట్ నేమ్ రాసుకోండి. ఓకే. ఈ ఫస్ట్ నేమ్ అనేది 35 క్యారెక్టర్స్ మాక్సిమమ్‌గా. ఎక్కడైతే మీకు రైట్ ఇక్కడ రెడ్ మార్క్‌లో ఆస్ట్రిచ్ ఇస్తారో, స్టార్ మార్క్ ఇస్తారో అవన్నీ కంపల్సరీగా మీరు ప్రొవైడ్ చేయాల్సినవి అందులో. ఎప్పుడైతే స్టార్ మార్క్ లేదో అది ఆప్షనల్, కంపల్సరీ కాదు అని. ఎక్కడైతే రెడ్ మార్క్‌లో స్టార్ మార్క్ ఉంటుందో కంపల్సరీగా మీరు ప్రొవైడ్ చేయాలి. ముందు మీరు ఫస్ట్ నేమ్ ఇవ్వండి. ఫస్ట్ నేమ్ మీరు ప్రొవైడ్ చేయండి. నేను ఇక్కడ ఫస్ట్ నేమ్ ప్రొవైడ్ చేస్తున్నాను. దాని తర్వాత మీ ఫస్ట్ నేమ్‌ని కన్ఫర్మ్ చేయండి. అంటే మళ్ళొకసారి టైప్ చేయండి. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మీ మిడిల్ నేమ్ ఇవ్వండి. సో, మిడిల్ నేమ్ లేకపోతే వదిలేయండి. తర్వాత లాస్ట్ నేమ్ ఇవ్వండి. సర్‌నేమ్‌ని యూజువల్‌గా లాస్ట్ నేమ్ లాగా రాసుకోండి. ఓకే. సర్‌నేమ్ లాస్ట్ నేమ్ రాసుకుంటేనే బెటర్‌గా ఉంటుంది. సో, నేనిక్కడ లాస్ట్ నేమ్ ఇచ్చాను. దాన్ని కన్ఫర్మ్ చేశాను. మీరిక్కడ ఫుల్ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. మీరిక్కడ ఎట్లా కనిపిస్తుందో మీకు అప్లికేషన్‌లో కూడా అదే విధంగా ఉంటుంది. దాని తర్వాత మీరు మొబైల్ నంబర్. ముందు ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే రిజిస్టర్ చేసుకోవడానికి మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్. మన నేము, తర్వాత మొబైల్ నంబర్. నేనిక్కడ ఆహ్, ఇన్‌స్టిట్యూట్ నంబర్ ఒకటి ఇస్తున్నాను. మొబైల్ నంబర్ అనేది. దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. మీ పర్సనల్ నంబర్ ఇవ్వండి. ఇది చాలా ఇంపార్టెంట్. దానికే మీకు మెసేజ్‌లన్నీ కూడా వస్తుంటాయి. ఆహ్ ఆ నంబర్ మీరు మళ్ళా కన్ఫర్మ్ చేయండి రెండోసారి. దీనికి 0 పెట్టాల్సిన పని లేదు. 10 డిజిట్స్ మాత్రమే ఉండాలి. కేర్‌ఫుల్‌గా ఎంటర్ చేయండి. మీకు ఆల్టర్‌నేటివ్ నంబర్ ఏదైనా ఉంటే దాన్ని కూడా ప్రొవైడ్ చేయండి మీరిక్కడ. దాని తర్వాత మీ ఈమెయిల్ ఐడీ. ఈమెయిల్ ఐడీ అనేది మస్ట్. తప్పనిసరిగా ఈమెయిల్ ఐడీ ప్రొవైడ్ చేయండి. దానికే మీకు అంత ఇన్ఫర్మేషన్ వస్తుంటది. సో, నేనిక్కడ ఇన్‌స్టిట్యూట్ ఈమెయిల్ ఐడీ ఇస్తున్నాను. జస్ట్ మీరు నేమ్ రాస్తే ఐడీ ఇస్తే సరిపోతుంది. డొమైన్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి మీరు. ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను raceInstitute@gmail.com అన్నాను. రెండోసారి మీరు కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసేటప్పుడు డొమైన్‌తో సహా మీరు కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా మీరు రాయాల్సి ఉంటుంది. డొమైన్ కూడా మీరే మెన్షన్ చేయాలి ఇక్కడ. ఇదయిపోయిన తర్వాత మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ నేము, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ కోసం ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అనేది మీరు ఎంటర్ చేయండి. చాలా జాగ్రత్తగా చూసి సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయండి. అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సేవ్ అండ్ నెక్స్ట్. మీరు ఇచ్చేటప్పుడే అడుగుతుంది. మీరు నెక్స్ట్‌కెళ్ళేటప్పుడే అడుగుతుంది. ఆర్ యూ షూర్ దట్ డేటా ఎంటర్డ్ ఈస్ కరెక్ట్ అండ్ నో చేంజ్ ఆర్ ఎడిట్ ఈస్ పాసిబుల్ కాదు. మీరు ఎడిట్ చేసుకోవడానికి, చేంజ్ చేసుకోవడానికి ఇది ఎటువంటి అవకాశం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి అని మళ్ళా అడుగుతుంది. ఇక్కడ మీరు కన్ఫర్మ్ చేస్తేనే సెకండ్ స్టెప్‌కెళ్తుంది. సెకండ్ స్టెప్‌లో ఫోటో అండ్ సిగ్నేచర్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మీరు స్కాన్ చేసి పెట్టుకొని ఒక దగ్గర పెట్టుకోండి. వాటినే అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఫస్ట్‌గా ఫోటోగ్రాఫ్‌ని అప్లోడ్ చేస్తున్నాను. సో, ఆల్రెడీ స్కాన్ చేసి నేను పెట్టుకున్నాను. స్పెసిఫిక్ డైమెన్షన్స్‌లో ఉన్నది నేను మెన్షన్ చేశాను. చూసుకోండి ఇక్కడ. తర్వాత ఐ కన్ఫర్మ్ దట్ ఈస్ మై వాలిడ్ ఫోటో అండ్ ఆల్సో అగ్రీ టు అబోవ్ ది మెన్షన్డ్ నోట్. సో, ఇది వాలిడ్‌దని నేను అగ్రీ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ స్కాన్ చేసినటువంటి మీ సిగ్నేచర్. అది కూడా మీరు అప్లోడ్ చేయండి. స్పెసిఫికేషన్స్ కరెక్ట్‌గా ఉండేలాగా చూడండి. దీన్ని మళ్ళా నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్‌లోకెళ్దాం. నెక్స్ట్ స్టెప్‌లోకెళ్ళేటప్పుడు థర్డ్ స్టెప్‌లో ఏముంటుందంటే మనకి డీటెయిల్స్ అన్నీ. ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేయాలి. మీరు ఏ సర్కిల్‌కి అప్లై చేస్తున్నారో ఈ డీటెయిల్స్ చూడండి. ఏ సర్కిల్‌కి అప్లై చేస్తున్నారో ఆ సర్కిల్ మీరు మెన్షన్ చేయండి. హైదరాబాద్ సర్కిలా? అమరావతి సర్కిలా? ఆర్ ఏ సర్కిల్‌కి అప్లై చేస్తే దానికి. సో, ఈ సర్కిల్ ప్రిఫరెన్స్ 1, 2 అనేది మీరు సెలెక్ట్ అయినప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. సో, అప్పటిదాకా ఇప్పుడు అవసరం లేదు. తర్వాత స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ మీరు దేనికి ఏ స్టేట్‌కి అప్లై చేస్తున్నారు. మీరు ఏ స్టేట్‌కి అప్లై చేస్తున్నారో ఆ స్టేట్‌కి మాత్రమే చేయండి. నేను హైదరాబాద్ సర్కిల్ అంటే అది దట్ కమ్స్ అండర్ తెలంగాణ కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్‌గా తెలంగాణ వచ్చేసింది. ఆ తెలంగాణ. తర్వాత లోకల్ లాంగ్వేజ్.
మీరు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. అంటే మీరు 10థ్ క్లాస్‌లో గాని, 12థ్ క్లాస్‌లో గాని మీరు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు నేను ఆప్ట్ చేసుకుంటున్నాను. తెలుగుని మీరు ఒక సబ్జెక్ట్‌గా తీసుకుంటుంటే అక్కడ మీరు లాంగ్వేజ్‌గా సెలెక్ట్ చేసుకుంటే తెలుగు తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది మీకు. అంటే మీరు ఆ స్టేట్‌లో తెలంగాణ స్టేట్‌కి నేను చేశాను కాబట్టి తెలుగు రావాల్సి ఉంటుంది. తెలుగు రాకపోతే మీరు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తప్పనిసరిగా అంటే ఏ స్టేట్‌కి మీరు అప్లై చేస్తే ఆ స్టేట్‌కి సంబంధించిన లాంగ్వేజ్ మీకు తప్పనిసరిగా రావాలి. రావడం కోసమే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయాలి. అయితే మీకు 10థ్‌లో గాని, 12థ్‌లో గాని మీకు ఆల్రెడీ ఆ సబ్జెక్ట్ తెలుగు చదువుకొని ఉంటే మీరు ఈ టెస్ట్ రాయాల్సినటువంటి అవసరం ఉండదు. సో, అందుకోసమనే ఏది తెలుగా లేకపోతే ఉర్దూవా 2 లాంగ్వేజ్‌లు తెలంగాణ స్టేట్‌కి గాని, ఆంధ్రప్రదేశ్ స్టేట్‌కి కూడా తెలుగు అండ్ ఉర్దూ 2 ఉన్నాయి. ఏదిచ్చినా సరే సరిపోతుంది మీకిందులో. సో, మీరు 10థ్ క్లాస్‌లో గాని, 12థ్‌లో గాని తెలుగుని ఒక సబ్జెక్ట్‌గా చదువుకున్నారా? యెస్ అయితే యెస్ పెట్టండి. నో అయితే మాత్రం మీరు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయాల్సుంటుంది. దాని తర్వాత మీరు ఏ కేటగరీకి చెందుతారో ఇక్కడ మెన్షన్ చేయండి. ఇది వెరీ ఇంపార్టెంట్. కేటగరీ తర్వాత మారదు. చాలా జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. ఈడబ్ల్యూఎసా, ఓబీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, జనరలా? సో, అది చూసుకుంటూ పెట్టుకోండి. ఇక్కడ చాలా పర్టిక్యులర్‌గా ఇస్తున్నారు. మీరు ఇండికేట్ చేసే కేటగరీ కరెక్ట్‌గా పెట్టండి. తర్వాత మారటానికి ఉండదు. ఒకవేళ ఓబీసీ కేటగరీకి అప్లై చేసేవాళ్ళు నాన్ క్రీమీ లేయర్ కిందకొస్తాము అనేది మీరు ఇందులో ఉండాలి. అది కూడా ప్రొవైడ్ చేయాల్సుంటుంది. ఆ ఓబీసీ సర్టిఫికేట్ కంటైనింగ్ ద నాన్ క్రీమీ లేయర్ క్లాస్ ఇష్యూడ్ డ్యూరింగ్ ద పీరియడ్ 1/4/2024 1/4/24 తర్వాత అప్లై వచ్చిందయి ఉండాలి అని. సో, మీరిక్కడ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. దాని తర్వాత నో చేంజ్ ఇన్ కేటగరీ విల్ బి పర్మిటెడ్ ఆఫ్టర్ కంప్లీషన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ యువర్ అప్లికేషన్. తర్వాత మారటానికి ఉండదు అని స్పెసిఫిక్‌గా చెప్తున్నారు. సబ్ కాస్ట్ ఏదైనా ఉంటే మీరు ఈ సబ్ కాస్ట్ ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే సబ్ కాస్ట్ షుడ్ బి సేమ్ యాస్ మెన్షన్డ్ ఇన్ ద కాస్ట్ సర్టిఫికేట్. మీకు సబ్ కాస్ట్ మీకు ఓబీసీ సర్టిఫికేట్ ఒకవేళ ఉంటే అందులో సబ్ కాస్ట్ మెన్షన్ చేస్తారు. అది ఇక్కడ మెన్షన్ చేయండి మీరు. సేమ్ ఉండాలి. తర్వాత ఆర్ యూ ట్రైన్డ్ అప్రెంటిస్ ఆఫ్ ఎస్‌బీఐ? మీరు ఎస్‌బీఐ అప్రెంటిస్‌షిప్ చేసుంటే ఆ సర్టిఫికేట్ మీకొస్తే మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో 2.5% మార్క్స్ ఆర్ 5 మార్క్స్ టోటల్‌గా 200 మార్క్స్ కాబట్టి పేపరు 5 మార్క్స్ మీకు అడిషనల్‌గా యాడ్ అవుతాయి. సో, కాబట్టి అది మీరు చేసున్నారా అని అడుగుతుంది. చేసుంటే మాత్రం యెస్ అయితే మాత్రం డీటెయిల్స్ ఇవ్వండి ఇక్కడ. ఎస్‌బీఐ స్టార్టెడ్ ఎప్పుడు మొదలైంది? ఎప్పుడు ఎండ్ అయింది? దాని తర్వాత హెచ్ఆర్ఎంఎస్ ఐడీ నంబర్ ఇస్తారు. అక్కడ ఐడీ ఇస్తారు. ఆ నంబర్ ఇక్కడ మెన్షన్ చేయండి. లేకపోతే మాత్రం నో అని చెప్పండి. అది ఓపెన్ అవ్వదు. దాని తర్వాత ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ 40% అండ్ అబోవ్. ఇది 40% అండ్ అబోవ్ కంటే మీకు డిజబిలిటీ ఉన్న వాళ్ళైతే ఉంటే మాత్రం యెస్ అని పెట్టండి. లేకపోతే మాత్రం లేదు. దాని తర్వాత యెస్ అని పెడితే మాత్రం మీకు ఇవన్నీ ఓపెన్ అవుతాయి. టైప్ ఆఫ్ డిజబిలిటీ, సబ్ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఓకే. ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఉంటే మాత్రం అయన్నీ మెన్షన్ చేయాలి మీరు. దాని తర్వాత మల్టిపుల్ డిజబిలిటీస్ ఉంటే మాత్రం అది కూడా పెట్టండి. ఇప్పుడు నేను అది నో పెట్టాను కాబట్టి ఇవన్నీ నాకు ఓపెన్ అవ్వవు. దాని తర్వాత ఆహ్, మీకు ఒకవేళ డిజబిలిటీ ఉన్నవాళ్ళైతే మీకు స్క్రైబ్ కూడా కావాల్సొస్తుంది. అక్కడ అడుగుతారు. వెదర్ యువర్ డామినెంట్ హ్యాండ్ ఈస్ ఎఫెక్టెడ్. మీరు రాసేటువంటిది ఎఫెక్ట్ అయిందా అని. ఇఫ్ యెస్ డూ యూ నీడ్ కంపెన్సేటరీ టైమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. మీకు ఎక్స్‌ట్రా టైమ్ ఇస్తారు. స్క్రైబ్‌ని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ డీటెయిల్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే. స్క్రైబ్‌కి గైడ్‌లైన్స్ ఇక్కడ చూడండి. స్క్రైబ్ ఎవరైతే అవసరం ఉంటుందో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోండి. తర్వాత యాక్సెప్ట్ చేయడం మీకు అయ్యేవాళ్ళు అయితే స్క్రైబ్ ఉన్నవాళ్ళు. ఓకే. దెన్ నెక్స్ట్ ఆర్ యూ ఏ పర్సన్ విత్ ఏ స్పెసిఫైడ్ డిజబిలిటీ కవర్డ్ అండర్ ద డెఫినిషన్ ఆఫ్ ఈ సెక్షన్ కింద ఏమన్నా ఉండిందా అని అడుగుతున్నారు. ఉన్నవాళ్ళు యెస్ అని పెట్టండి. యెస్ ఉంటే మీరు ఇది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆర్ యూ ఏ పర్సన్ విత్ ఏ స్పెసిఫైడ్ డిజబిలిటీ కవర్డ్ అండర్ ద డెఫినిషన్ దీని ప్రకారంగా ఉందా? అది ఎట్లా ఓపెన్ అవ్వదు. అది కూడా ఓపెన్ అవ్వదు. నెక్స్ట్ మనకొచ్చేది రిలిజియన్ మీరు తప్పనిసరిగా అది రెడ్ మార్క్‌లో ఉంది కాబట్టి మీరు కంపల్సరీ ఎంటర్ చేయాలి. రిలిజియన్ మీరు మీ ఏ రిలిజియన్ అయితే ఆ రిలిజియన్ పెట్టండి. ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకే. దాని తర్వాత నేషనాలిటీ బై డిఫాల్ట్ ఇండియన్. తర్వాత మీరేమైనా రిలాక్సేషన్ తీసుకుంటున్నారా? విడో, డైవర్స్డ్ వుమెన్ ఆర్ వుమెన్ జ్యుడిషియల్ సెపరేటెడ్ ఇలాంటిది ఏదైనా ఉంటే మాత్రం యెస్ అని పెట్టండి. లేని వాళ్ళు నో అని పెట్టండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ అయితే మాత్రం యెస్ అని పెట్టండి. దానికి లేకపోతే నో అని పెట్టండి. ఆర్ డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ అది కూడా మీరు దాని ప్రకారంగా పెట్టండి. సర్వీస్‌లో ఒకవేళ యెస్ అయితే మాత్రం ఎన్నాళ్ళు సర్వీస్‌లో ఉన్నారు మంత్స్ అది పెట్టండి. డిపెండెంట్ ఆఫ్ సర్వీస్ మ్యాన్ కిల్డ్ ఇన్ యాక్షన్ డీఎక్స్ఎస్ అంటే అది ఉంటే మాత్రం యెస్ అని పెట్టండి. నెక్స్ట్ మనకి ఎట్లాగో ఇది ఓపెన్ అవుతది. అది మనం నో పెట్టాం కాబట్టి ఆర్‌ఏ మాట్రిక్యులేట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతుంది. ఉన్నవాళ్ళు మాత్రం దానికి యెస్ అని పెట్టండి. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్‌ది ఏంటంటే ఆర్ యూ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఎస్‌బీఐ ఇన్ ఎ క్లరికల్ క్యాడర్. ఆల్రెడీ మీరు పనిచేస్తున్నారా ఎస్‌బీఐలో క్లరికల్ క్యాడర్‌లో అయితే మాత్రం యెస్ అని పెట్టండి చేసేవాళ్ళు. హావ్ యూ ఎర్లియర్ ఎంప్లాయిడ్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ రిజైన్డ్ ఫ్రమ్ బ్యాంక్ వైల్ ఇన్ క్లరికల్ క్యాడర్. ఆల్రెడీ బ్యాంక్‌లో ఉండి రిజైన్ చేసి బయటకొచ్చి మళ్ళా ఇప్పుడు రాద్దాం అనుకుంటున్నారా? అలాంటిదేమన్నా ఇంతకుముందు చేసి ఉన్నారా? ఉంటే యెస్ అని పెట్టండి. లేకపోతే నో. తర్వాత డూ యూ హావ్ ఎ రికార్డ్ ఆఫ్ డిఫాల్ట్ ఇన్ రీపేమెంట్ ఆఫ్ లోన్స్, క్రెడిట్ కార్డ్ ఇష్యూస్ ఇలాంటియేమన్నా ఉన్నాయా?
మీ మీద సిబిల్ స్కోర్ తక్కువ ఉండి ఉందా అలాంటిది మీరు చూడండి. లేకపోతే నో అని పెట్టండి. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్‌ది ఏంటంటే ఈస్ దేర్ ఎనీ అడ్వర్స్ రిపోర్ట్ రిగార్డింగ్ క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్స్ మోరల్ టర్పిటైడ్ ఏమైనా మీ మీద కేసులు ఉన్నాయా? పోలీస్ కేసెస్ లాంటివి ఏదైనా ఉన్నాయా? ఉంటే మెన్షన్ చేయండి మీరిక్కడ. నో అయితే నో అని పెట్టండి. తర్వాత ఏ స్టేట్‌కి, యూనియన్ టెరిటరీకి మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాద్దాం అనుకుంటున్నారో, ఇక మీరు ఎక్కడ అప్లై చేసుకున్నా గానీ, ఎగ్జామినేషన్ ఎక్కడైనా రాయొచ్చు. మీరు ఏ స్టేట్‌కైనా అప్లై చేసుకోవచ్చు కానీ, మీరు ఎగ్జామినేషన్ మీరు ఎక్కడుంటారో అక్కడ ఉండి రాసుకోవచ్చు. నేను ఆల్రెడీ తెలంగాణకి అప్లై చేశాను. తెలంగాణలోనే రాద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక్కడ తెలంగాణ అని చెప్పి నేను పెడతాను. లేదు మీరు ఆంధ్రప్రదేశ్ రాద్దాం అనుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో రాయండి. మీరు ఈ ఒక స్టేట్‌కి అప్లై చేసి ఇంకొక స్టేట్‌లో రాసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. రైట్. తర్వాత ప్రిలిమినరీ సెంటర్ నేను ముందు స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత సెంటర్ చేసుకోవాలి. ఏ ప్లేస్‌లో నేను రాద్దాం అనుకుంటున్నాను. నేను తెలంగాణ సెలెక్ట్ చేశాను కాబట్టి 4 ప్లేసెస్ ఉన్నాయి. హైదరాబాద్ సెలెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్. మెయిన్ ఎగ్జామినేషన్ కూడా మీరు ముందు స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ స్టేట్‌లో రాసుకుందాం అనుకుంటే అది కూడా సెపరేట్‌గా రాసుకోవచ్చు. తర్వాత సెంటర్. ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెంటర్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఏ ఐడీ అయితే తీసుకెళ్తారో ఎగ్జామినేషన్ మీతో పాటు చూపించడానికి తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. ఆ ఐడీ ఏం తీసుకెళ్తున్నారో ఇక్కడ మెన్షన్ చేయండి. ఐ ఇంటెండ్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ ఐడీ వెన్ అపియరింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్. నేను ఎగ్జామినేషన్‌కి ఏ ఐడీ తీసుకెళ్తున్నానో ఆ ఐడీ అనేది తీసుకెళ్ళేది ఇక్కడ ఉండాలి. సో, మీ నేము ఐడీ మీద ఉండే నేము, మీరు అప్లై చేసిన నేము ఒకటే ఉండాలి. అది కంపల్సరీ. ఐ కన్ఫర్మ్ మై నేమ్ ఆన్ దిస్ ఐడీ అండ్ దిస్ అప్లికేషన్ ఎగ్జాక్ట్‌లీ మ్యాచెస్. ఉండేలాగా ఉంది అనేది కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత ఐడీ ప్రూఫ్ మీరు ఏమేమి తీసుకెళ్ళొచ్చంటే పాస్‌పోర్ట్ కానీ, ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ, డ్రైవింగ్ లైసెన్స్, వోటర్స్ ఐడీ, బ్యాంక్ పాస్‌బుక్ విత్ డ్యూలీ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్, ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై స్కూల్ ఆర్ కాలేజ్ ఆర్ ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై గెస్టెడ్ ఆఫీసర్ ఇన్ ద లోకల్ లెటర్ ఇన్ ద అఫీషియల్ లెటర్ హెడ్ అదర్స్. ఏది తీసుకెళ్తారో అది మెన్షన్ చేయండి. నేను ఆధార్ కార్డ్ అని పెట్టాను. ఆధార్ కార్డ్ పెట్టినప్పుడు దాని మీద నంబర్ అనేది ఐడీ ప్రూఫ్ నంబర్ అనేది మీరు మెన్షన్ చేయండి ఇక్కడ. సో, దాని తర్వాత కైండ్లీ ఇండికేట్ మీడియం ఆఫ్ పేపర్ ఇన్ ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్. సో, మీరు మీ పేపర్ ఎలా ఉండాలనుకుంటున్నారు? నేను తెలంగాణకి అప్లై చేశాను కాబట్టి అది ఇంగ్లీష్ తెలుగులో దొరుకుతుంది. ఇంగ్లీష్ ఉర్దూలో ఉంటుంది. ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది. మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. అదే పేపర్ మీకు డిస్‌ప్లే అవుతుంది ఎగ్జామ్‌కెళ్ళినప్పుడు. సో, నేను ఇంగ్లీష్ అండ్ తెలుగు అని పెట్టాను. దాని తర్వాత మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒకటి పెడితే ఒకటొచ్చింది అనుకుంటే అది మళ్ళీ కష్టమైపోతుంది. అందుకోసం మీరు ఏది కావాలో అదే పెట్టుకోండి ఇక్కడ. నెక్స్ట్ మీరు డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి. నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రైట్ ఇన్ఫర్మేషన్ పెట్టట్లేదు కాబట్టి సమ్ ఇన్ఫర్మేషన్. బట్ మీరు ఇక్కడ అప్లై చేసేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా అప్లై చేసుకుంటూ రండి. మీరేం పెడుతున్నారనేది కేర్‌ఫుల్‌గా చూసుకుంటూ రండి. తర్వాత ఏజ్ ఇక్కడ వచ్చేసింది. మీ జెండర్ మెన్షన్ చేయండి. అది ఇంపార్టెంట్. మీకేమైనా ట్విన్ బ్రదర్ గాని, సిస్టర్ గాని ఉన్నారా? మీతో పాటు కవల పిల్లలు ఎవరైనా ఉన్నారా మీరు? ఉంటే మాత్రం యెస్ అని పెట్టండి. యెస్ అని పెడితే మాత్రం వాళ్ళ మేలా, ఫీమేలా, ట్రాన్స్‌జెండర్ ఏంటనేది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళ పేరు కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది మీరు కంపల్సరీ. దాని తర్వాత మ్యారిటల్ స్టేటస్. మ్యారీడా? అన్‌మ్యారీడా? ఇక్కడ పెట్టండి. మ్యారీడ్ అయితే మాత్రం మీరు స్పౌస్ నేమ్ కూడా ఇవ్వాల్సొస్తుంది. అన్‌మ్యారీడ్ అయితే పర్లేదు. నెక్స్ట్ మీరు ఇక్కడ ఇవ్వాల్సింది మీ ఫాదర్స్ నేమ్ ఇవ్వండి. ఓకే. దాని తర్వాత ఫాదర్స్ మిడిల్ నేమ్ ఉంటే ఇవ్వండి. ఇది కంపల్సరీ. బట్ మిడిల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అనేది నాట్ కంపల్సరీ. నెక్స్ట్ మదర్స్ నేమ్. మదర్స్ నేమ్ కూడా కంపల్సరీగా మీరు మెన్షన్ చేయండి. అండ్ మిడిల్ నేము అండ్ లాస్ట్ నేము అంత ఇంపార్టెంట్ కాదు. జస్ట్ నేమ్స్ మెయింటైన్ చేస్తే చాలు. మ్యారీడ్ అయితే మాత్రం స్పౌస్ నేమ్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ మీరు అడ్రెస్ ఇవ్వండి. అడ్రెస్ ఇచ్చుకుంటూ రండి. నేను ఎక్కడైతే ఉందో నేను జస్ట్ రేస్ ఇన్‌స్టిట్యూట్ అమీర్పేట అడ్రెస్ ఇస్తున్నాను. అమీర్పేట క్రాస్ రోడ్స్. మీరు క్లియర్‌గా మెన్షన్ చేయండి. మీ అడ్రెస్ ఇక్కడ ఏ అడ్రెస్ ఉందో మీది ఆ అడ్రెస్ మెన్షన్ చేయండి. అడ్రెస్ ఫర్ కరస్పాండెన్స్ మీకొచ్చే కమ్యూనికేషన్ అంతా కూడా అక్కడికే వస్తుంది. కాబట్టి ఆ కరస్పాండెన్స్ అడ్రెస్ అక్కడ మెన్షన్ చేయండి. మీకు ఎక్కడ కావాలనుకుంటున్నారో. ఓకే. రైట్. సో, అది చాలా క్లియర్‌గా చూసుకోండి. తర్వాత ఏ స్టేట్ ఇక్కడ స్టేట్ కూడా పెట్టుకుంటూ రండి. సో, నేను మెన్షన్ చేస్తున్నాను. దాని తర్వాత పిన్ కోడ్ ఇది కూడా కంపల్సరీ. మీరిచ్చే అడ్రెస్సు, డిస్ట్రిక్టు, స్టేటు, పిన్ కోడు తప్పనిసరిగా మీరు మెన్షన్ చేయాలిక్కడ. అది కంపల్సరీ. దాని తర్వాత కరస్పాండ్ అడ్రెస్‌తో తర్వాత సేమ్ యాజ్ కరస్పాండెన్స్ ఇక్కడ మీరు మీ అడ్రెస్ పర్మనెంట్ అడ్రెస్ అనమాట. అదేమో కరస్పాండెన్స్ అడ్రెస్. ఇది మళ్ళా పర్మనెంట్ అడ్రెస్ ఇవ్వాలి. ఆ 2 వేరుగా ఉంటే వేరుగా చేయండి. మీరు హైదరాబాద్‌లో ఉన్నారు. ఇంకొక ఏదో ప్లేస్ మీ పర్మనెంట్ అడ్రెస్ ఉంది. అది పర్మనెంట్ అడ్రెస్ ఇక్కడ వేరే ఇవ్వండి. మీరు ప్రెజెంట్‌గా ఉంటున్నది వేరే ఇవ్వండి. రెండిటి సేమ్ ఉంటే మాత్రం జస్ట్ క్లిక్ చేస్తే చాలు. 2 సేమ్ ఒకటే అయితే మాత్రం ఆటోమేటిక్‌గా డేటా అనేది తీసుకుంటుందక్కడ. తర్వాత మీరు ఫీజు పే చేసేటప్పుడు జీఎస్టీ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఆ జీఎస్టీ ఏ స్టేట్‌కి వెళ్ళాలి? అంటే మీరు ఒకవేళ కరస్పాండెన్స్ అడ్రెస్సు పర్మనెంట్ అడ్రెస్ వేరుగా ఉంటే, ఆ 2 వేరు స్టేట్‌లో ఉంటే
ఏ స్టేట్‌కి వెళ్తే మీరు అనుకుంటున్నారో అది మెన్షన్ చేయండి. మీరు ఎక్కడికెళ్ళాలి జీఎస్టీ అనుకుంటున్నారు. సో, కరస్పాండెన్స్ అడ్రెస్‌కా? పర్మనెంట్ అడ్రెస్‌కా? ఏది పెడితే దానికేస్తే ఆ స్టేట్‌కి వెళ్తుంది ఆ పర్టిక్యులర్ జీఎస్టీ అనేది. తర్వాత మనం అమౌంట్ ఇదంతా మెన్షన్ చేసాం. ఒకసారి ఇదంతా చేశాక ఇది కరెక్ట్ ఉందా? లేదా? మనం ఏమన్నా క్లారిఫై ఉందా? ఏమన్నా పొరపాట్లేమన్నా ఉన్నాయా? అంటే ఇంకేమన్నా ఫిల్ చేయకుండా ఏమన్నా ఉన్నాయా? లేదా? చెక్ చేసుకోవడానికి వాలిడేట్ యువర్ డీటెయిల్స్ అని ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ మనకి వెంటనే వస్తుంది. ఒకవేళ మనం ఏదైనా మెన్షన్ చేయకపోతే 1 ఆర్ మోర్ ఎర్రర్స్ ఫౌండ్ ఇన్ పేజ్ అని వస్తుంది. ఎక్కడ మనం ఏం మెన్షన్ చేయలేదు చెక్ చేసుకుందాం. ఒకసారి మనం వెనకాలకెళ్తే ఎక్కడ మనం మెన్షన్ చేయలేదో అది వస్తుంది. ఇక్కడ మనం మెన్షన్ చేయలేదు. ప్లీజ్ చూస్ డూ యూ బిలాంగ్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ అనేది మనం ఇక్కడ చేయలేదు, మిస్ అయ్యాం. రిలీజియన్ టు విచ్ యూ బిలాంగ్ అనేది చెప్పాం. తర్వాత డూ యూ బిలాంగ్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ ఏమైనా ఉందా అని మెన్షన్ చేయండి. ఉందో లేదో తప్పనిసరిగా చూసుకోవాలి. నో అన్నాను కదా, ఇక అది. సో ఇప్పుడు మళ్ళొకసారి వ్యాలిడేట్ చేసుకుంది అయిపోయిన తర్వాత వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్. ఇప్పుడు వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. అంటే మనం అన్నీ కూడా కరెక్ట్‌గానే ఫిల్ చేశాము. ఓకే. అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ పేజ్‌లోకి వెళ్తాం. సేవ్ అండ్ నెక్స్ట్. నెక్స్ట్ పేజ్‌లో మనం ఇవ్వాల్సింది ఏంటంటే ఇక్కడ మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇయన్నీ ఈ పార్ట్‌లో మనం మెన్షన్ చేస్తాం. గ్రాడ్యుయేషన్ కంపల్సరీ కదా! సో ముందు గ్రాడ్యుయేషన్ ఎప్పటి వరకు అయ్యి ఉండాలి మీది? 31 డిసెంబర్ వరకు గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉండాలి. సో గ్రాడ్యుయేషన్ మీరు అపియర్ అయ్యారా? పాస్ అయ్యారా? పాస్ అయితే పాస్‌డ్ పెట్టండి. డిగ్రీ ఏంటి? మీకు ఇక్కడ అంటూ ఉంటుంది. ఆర్ట్సా? కామర్సా? సైన్సా? అగ్రికల్చరా? మేనేజ్మెంటా? ఇంజినీరింగా? అదర్సా? నేను సైన్స్ అని పెడుతున్నాను. తర్వాత మీరు ఎక్కడ చదివారు ఇది? కాలేజ్ ఆర్ యూనివర్సిటీ? నేను ఉస్మానియా యూనివర్సిటీ అని పెట్టాను. ఓకే. దాని తర్వాత ఎప్పుడు పాస్ అయ్యారు? మీరు ఇప్పుడు సర్టిఫికేట్‌లో ఉంటుంది చూడండి మీకు. మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ గాని, లేకపోతే మీకు కాన్వకేషన్ వస్తే దాని మీద గాని మీకు క్లియర్‌గా ఎప్పుడయింది, ఎప్పుడు పాస్ అయింది అనేది మీకు తెలుస్తుంది. దాంట్లో క్లియర్‌గా ఉంటుంది. అది చూడండి. ఓకే. నేను పెట్టేది రియల్‌ది కాదు. సో, ఎంత పర్సెంటేజ్ మార్కులొచ్చాయో ఇక్కడ మెన్షన్ చేయండి. దాని తర్వాత మీరు ఏ క్లాస్‌లో పాస్ అయ్యారు? ఫస్ట్ క్లాసా? సెకండ్ క్లాసా? థర్డ్ క్లాసా? సో, దాని ప్రకారంగా మీరు ఇయన్నీ మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ఉంటే ఐడీడీ అది కూడా మీరు మెన్షన్ చేయండి ఇక్కడ. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇది ఆప్షన్. ఇది కంపల్సరీ. ఇది మాత్రం ఆప్షనల్. ఇది చేసుకోవచ్చు. దాని తర్వాత మీకేమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ పార్ట్‌లో మీరు మెన్షన్ చేయండి. తర్వాత అదర్ డీటెయిల్స్ అంటే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్. నేను అక్కడ జనరల్ పెట్టాను కాబట్టి ఇక్కడ నాకు ఓపెన్ అవ్వలేదు. అదే ఓబీసీ కానీ, లేకపోతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్, డీఏఎక్స్ఎస్, డీఎక్స్ఎస్, పీడబ్ల్యూబీడీ వీళ్ళందరికీ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తారు. అది అవైల్ చేసుకోవచ్చు. మీరు అది వాడుకోవచ్చు అది. అది ఎప్పుడు అంటే అది మీరు ఆ క్యాండిడేట్ అయితే మాత్రం ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో, మీరు ఇష్టపడుతున్నారా? డిజైరియస్ టు టేకింగ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారంటే అప్పుడు యెస్ గాని, నో గాని మీరు పెట్టండి ఇక్కడ. మీరు ఆ కేటగిరీకి చెంది ఉన్నట్టయితే. ఓకే. డీటెయిల్స్ కూడా పెట్టండి. ఎక్కడ కావాలి? ఏ స్టేట్‌లో కావాలి? స్టేట్ కోడ్ ఏంటి? తర్వాత ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్ ఏం కావాలి? ఇక్కడ మెన్షన్ చేయండి మీరు. తర్వాత మీకొచ్చే లాంగ్వేజెస్ ఇది కంపల్సరీ. తెలుగు అనేది మస్ట్. తెలుగు లాంగ్వేజ్. మీకేమేమి వచ్చు? చదవటం వచ్చు. ఓకే. తర్వాత రాయటం వచ్చు, మాట్లాడటం వచ్చు ఇది పెట్టండి. ఇంకా అదర్ లాంగ్వేజెస్ వస్తే అవి కూడా మీరిక్కడ మెన్షన్ చేయండి. ఇంగ్లీషు, హిందీ ఏమొచ్చినా సరే ఇక్కడ మెన్షన్ చేయండి. మళ్ళొకసారి మనం ఇదంతా మెన్షన్ చేసిన తర్వాత వాలిడేట్ యువర్ డీటెయిల్స్ అనేది మళ్ళొకసారి చూస్తారు. అంటే అన్నీ కరెక్ట్‌గా చేశానా? లేదా? అనేది. యెస్. వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్లీ అన్నీ కరెక్ట్‌గానే చేశాము మనం. ఓకే. ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ పేజ్‌లోకెళ్తాం. నెక్స్ట్ పేజ్‌లో ఏమొస్తుంది మనకి? మీరిప్పటిదాకా డీటెయిల్డ్‌గా మీరు మెన్షన్ చేసిందంతా కూడా మీకు ఈ ఫార్మాట్‌లో మీకంతా ప్రివ్యూ చూపిస్తుంది మీకు. మీరు చేసినంత మళ్ళొకసారి చెక్ చేసుకోండి ఇక్కడ. మీరు చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్‌గానే ఉందా? చాలా ఇంపార్టెంట్ చూడాల్సింది మీ నేమ్ కరెక్ట్‌గా ఉందా చూడండి. తర్వాత మీరు ఇచ్చిన నంబర్ కరెక్ట్‌గా ఉందా చూడండి. ఫోన్ నంబర్ కరెక్ట్‌గా ఉందా చూడండి. తర్వాత ఈమెయిల్ ఐడీ కరెక్ట్‌గా ఉందా లేదా చూడండి. మీరేదైతే ఐడీ ప్రూఫ్ ఇస్తున్నారో అది కరెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇవన్నీ మార్చడానికి వీల్లేనటువంటివి. కేటగరీ ఒకటి. ఇవన్నీ ఇంపార్టెంట్‌వి చెక్ చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం మెన్షన్ చేసినవన్నీ కూడా మళ్ళొకసారి డీటెయిల్డ్‌గా చూసుకోండి తీరిగ్గా. నేను కరెక్ట్‌గానే పెట్టానా? ఏమైనా పొరపాటు చేశానా? పొరపాటు చేసి బ్యాక్ వెళ్ళిపోండి ఇక్కడ. ఓకే. అది అన్నీ కరెక్ట్‌గా ఉంటే అగ్రీ చేయండి ఇక్కడ. యెస్. ఐ అగ్రీ డిక్లరేషన్. ఐ హియర్‌బై డిక్లేర్ థట్ ఆల్ ద స్టేట్మెంట్స్ మేడ్ ఇన్ దిస్ అప్లికేషన్ ఆర్ ట్రూ, కంప్లీట్ అండ్ కరెక్ట్. ఇవన్నీ కరెక్టే. ఎక్కడ తేడా లేదు, తప్పు లేదు అనేది మీరిక్కడ చెప్పి అగ్రీ చేస్తున్నారు. ఓకే. తర్వాత ఇంకోటేం చేస్తున్నారంటే ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ మై నేమ్ యాస్ ఫిల్డ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఎగ్జాక్ట్‌లీ మ్యాచెస్ విత్ ద నేమ్ ఇన్ మై ఐడీ ప్రూఫ్. మీరు ఐడీ ప్రూఫ్ ఏదైతే తీసుకెళ్తున్నారో సో, దాంట్లో ఉన్న పేరు నేనిక్కడ సబ్మిట్ చేసే పేరు ఒకటే ఉంటేనేమో యెస్ అని పెట్టండి. లేదు మీరిక్కడ సబ్మిట్ చేసేది ఒక నేమ్ ఉంది. అందులో మాత్రం వేరేది ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారీడ్ పర్సన్స్ వాళ్ళ సర్‌నేమ్ మారుతుంది. సర్టిఫికేట్ ఒకటుంటుంది. సర్‌నేమ్ వేరుగా ఉంటుంది. ఆ వేరుగా ఉన్నప్పుడు మీరు దాన్ని ప్రూఫ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఏదో ఉంటుంది మ్యారేజ్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళండి.
దేర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ మై నేమ్ అండ్ ఐ విల్ బ్రింగ్ ఏ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఫర్ ద సేమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. మార్పు ఏదైనా ఉంటే ఆ మార్పుకి సంబంధించిన డాక్యుమెంట్ ప్రూఫ్ మీతో పాటు తీసుకెళ్ళండి. సేమ్ ఉంటే మాత్రం ఇది క్లిక్ చేయండి, మార్పు ఉంటే మాత్రం ఇది క్లిక్ చేయండి. ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ మనకి దీంతో కంప్లీట్ అయిపోతుంది. సో కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఇది తప్పనిసరిగా అడుగుతుంది. దీని తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ఉండదు. ఇప్పుడే బ్యాక్ వెళ్ళి ఏదైనా ఉంటే చేంజెస్ చేసుకోండి. ఒకసారి ముందుకు వెళ్ళిపోతే మళ్ళీ మార్చుకోవడానికి ఉండదు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ప్రొసీడ్ ఫర్ డాక్యుమెంట్ అప్లోడ్ అండ్ పేమెంట్ ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ ఎంటర్ చేయడానికి ఉండదు అని అడుగుతుంది. ఎస్, మళ్ళీ ఆర్ యూ షూర్ టు కంటిన్యూ అని చెప్పి మళ్ళీ అడుగుతుంది, కన్ఫర్మేషన్ తీసుకుంటుంది. నేను ఎస్ అంటే నెక్స్ట్ మనం ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ అప్లోడ్ చేయాల్సింది ఏంటంటే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఒకటి అప్లోడ్ చేయాలి. ఓకే, ఆల్రెడీ మనం స్కాన్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్, ఓకే, కరెక్ట్గా ఉందా లేదా, క్లియర్గా ఉందా లేదా చూసుకోండి. తర్వాత హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, అది 9th పేజీలో ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూసుకోండి నోటిఫికేషన్లో. అది రాసి స్కాన్ చేసి దగ్గర పెట్టుకోండి. ఆ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఒకటి స్కాన్ చేసుకొని స్పెసిఫికల్ సైజులో రాసి పెట్టేసేయండి. దాని తర్వాత సెక్యూరిటీ కోడ్ మీరు ఒకసారి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ఫర్దర్. ఓకే, యా, ఇన్కరెక్ట్ సెక్యూరిటీ కోడ్, నేను సెక్యూరిటీ కోడ్ కరెక్ట్గా చేయలేదు. ఏం కరెక్ట్ చేయలేదంటే నేను క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేశాను. స్మాలర్ లెటర్స్లో ఉండాలి కాబట్టి అది కరెక్ట్గా చూసుకోండి. అది డెఫినెట్గా కేస్ సెన్సిటివ్ ఉంటుంది. ఎస్, అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేమెంట్. నేను జనరల్ క్యాండిడేట్ని కాబట్టి మెన్షన్ చేసింది నాకు 750 రూపీస్ పడుతుంది. నేను ఓబీసీ అని పెట్టిన 750 రూపీస్. ఎవరికైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంటారో వాళ్ళకి ఎటువంటి పేమెంట్ అనేది ఉండదు అక్కడ. సో ఇక్కడ మళ్ళీ ఆ 750 రూపీస్ కన్ఫర్మ్ చేసుకోండి అంటే మీరు కరెక్ట్గానే పెట్టున్నారని మీకు తెలుస్తుంది. ఇక్కడ మళ్ళొకసారి ఈ సెక్యూరిటీ కోడ్ని ఎంటర్ చేయండి, చేసి సబ్మిట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఫైనల్ ప్రాసెస్. మనకి ఇక్కడ ఫైనల్ స్టెప్ ఏంటంటే మీరు పేమెంట్ చేయడమే. ఒకసారి అడుగుతుంది పేమెంట్కి రెడీగా ఉన్నారా, ఎస్ ఉంటే అప్పుడు మీకు పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చేస్తే మీరు పేమెంట్ చేసుకోండి. క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, వ్యాలెట్ ద్వారా కానీ, క్యూఆర్ కోడ్ తీసుకొని యూపీఐ ద్వారా పేమెంట్ చేసుకోండి. డీటెయిల్స్ చేసుకొని పేమెంట్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. పేమెంట్ చేయకుండా ఆగిపోతే మీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వదు. సో పేమెంట్ చేసి దీంతోనే మీది అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు అవుతుంది. ఓకే, సో ఇది మీరు చేసేటువంటి ఇది. సో కొంచెం జాగ్రత్తగా ఈ వీడియో అంతా చూసి మీరు డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి దగ్గర పెట్టుకొని మీరు అప్లై చేసుకోండి. మీకు ఎటువంటి పొరపాటు లేకుండా కంఫర్టబుల్గా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో బాగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామినేషన్ బాగా రాయండి. ఆల్ ది వెరీ బెస్ట్.